ముందుగా మేషరాశి. ఈ రాశి వారిలో విద్యార్థులు ఏదైనా పరీక్షకు హాజరైనట్లయితే ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు మీ వ్యాపారానికి సంబంధించి ఒక యాత్రకు వెళ్లాల్సి వస్తే చాలా ఆలోచనాత్మకంగా ప్రయాణించాలి. మీ జీవిత భాగస్వామికి బహుమతిగా ఇవ్వచ్చు. ఈరోజు మీరు ఆకస్మిక ధనలాభంతో సంతోషంగా ఉంటారు. ఎక్కడైనా మంచి పెట్టుబడి పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు మొత్తంగా చూస్తే 89% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం, ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు కష్టపడి పనిచేయడం వల్ల తక్షణ ప్రయోజనాలను ఆశించొద్దు. ఈరోజు మీ శ్రమ కొంత సమయం తర్వాత మాత్రమే మీకు ఫలితాలను ఇస్తుంది, కాబట్టి మీరు దానికోసం వేచి ఉండాల్సి ఉంటుంది. ఈరోజు మీరు కుటుంబంలో ఉన్న సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఉపాధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తులు గొప్ప విజయాన్ని పొందుతారు. సాయంత్రం మీ ఇంటికి అతిథి రావచ్చు. ఇందులో మీకు కొంత డబ్బు కూడా ఖర్చు అవుతుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈరోజు 66% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం, ఈరోజు శివ జపమాలను పఠించండి. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు కొన్ని శుభయోగాల కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. ఈరోజు మీకు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడవచ్చు. మీ వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుంది. ఉన్నత విద్యపై ఆసక్తి పెంచుకుంటారు. వ్యాపారులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. జీవనోపాధి రంగంలో పనిచేసే వ్యక్తులు ఈరోజు గొప్ప విజయాన్ని పొందుతారు. ఈరోజు ఎవరికైనా వాగ్దానం చేసి ఉంటే మీరు దానిని నెరవేర్చాల్సి ఉంటుంది. ఈరోజు మీ రోజువారీ అవసరాల్లో కొన్నింటిని పూర్తి చేసుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఈ రాశి వారికి ఈరోజు 79% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం, లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించండి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశివారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ వ్యాపారంలో లాభం పొందుతున్నట్లు మీరు భావించవచ్చు, కానీ కొన్ని క్షణాల తర్వాత మీరు దాంతో నిరాశ చెందొచ్చు. ఈరోజు మీ ఉద్యోగంలో కూడా మీ పనిని పూర్తి నిజాయితీతో కష్టపడి పూర్తి చేయాలి, లేకపోతే మీ అధికారులతో వాగ్వాదానికి గురవుతారు. ఈరోజు మీరు ఇంట్లో ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీ తల్లిదండ్రులతో కూడా కొన్ని ముఖ్యమైన చర్చలు జరుపుతారు. ఈరోజు సాయంత్రం మీ స్నేహితులతో ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఈ రాశి వారికి ఈరోజు 71% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం, వినాయకుడికి లడ్డూలు సమర్పించండి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త పనిలో పెట్టుబడి పెట్టడానికి వ్యాపార వర్గానికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీకు ఈరోజు పెట్టుబడి పెట్టే అవకాశం లభిస్తే బహిరంగంగా చేయాలి, ఎందుకంటే భవిష్యత్తులో మీరు భారీ లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యులు తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. మీరు ఈరోజు కొత్త వస్తువు కొనాలని ఆలోచిస్తున్నట్టయితే మీ జీవిత భాగస్వామి సలహా అవసరం. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే విజయం సాధ్యమవుతుందన్నారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు 70% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం, సరస్వతీ మాతను పూజించండి. తదుపరి కన్యా రాశి. ఈ రాశివారు ఈరోజు ఏదైనా ప్రభుత్వ వివాదాన్ని పరిష్కరించడానికి తొందరపడాల్సి ఉంటుంది. అందులో మీరు కష్టపడి పనిచేసిన తర్వాత మాత్రమే విజయం సాధిస్తారు. సాయంత్రం వేళ మీకు కొంత అలసట అనిపించవచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు, సాంగత్యాన్ని పొందొచ్చు. బంధువులతో ఎవరితోనైనా గొడవ జరిగితే అది ఈ రోజుతో ముగిసిపోతుంది. ఈ సాయంత్రం మీ తల్లిదండ్రులతో భవిష్యత్తు ప్రణాళికను చర్చించవచ్చు. మొత్తంగా చూస్తే ఈ రాశి వారికి ఈరోజు 93% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం, శ్రీ మహావిష్ణువు పూజించండి. తదుపరి తులారాశి. ఈ రాశివారు ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. మీ మంచి భవిష్యత్తును నిర్మించుకోవడానికి చాలా దూరం వెళ్తారు. మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మతపరమైన వేడుకలకు హాజరు కావడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ పని ప్రసంగంలో సానుకూలత కొనసాగించవచ్చు. ఈరోజు మీరు ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలవచ్చు. మీ వ్యాపారం మరింత విస్తరించవచ్చు. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి తగినంత డబ్బు సంపాదించగలరు. ఇది మీ కుటుంబ అవసరాలను సులభంగా తీర్చగలదు. విద్యార్థులు ఏదైనా పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈరోజే దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఈ రాశి వారికి ఈరోజు 80% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం, ఈరోజు హనుమాన్ చాలీసా పఠించండి. తదుపరి వృశ్చిక రాశి.
ఈ రాశి వారు ఈరోజు తమ పనులను పూర్తి చేయడానికి ఒకరి సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలను పొందలేరు. మీ ఆర్థిక లాభాల నుండి మీరు సంతృప్తిని అనుభవిస్తారు. మీ కుటుంబ సభ్యుల ఆశయాలను నెరవేర్చగలరు. మీ సోదరి వివాహానికి ఉన్న అడ్డంకులు కుటుంబ సభ్యుల సహాయంతో ఈరోజు పరిష్కరించబడతాయి. ఈ సాయంత్రం మీ తల్లిదండ్రులకు ఆశ్చర్యం కలిగించవచ్చు. మొత్తానికి ఈ రాశి వారికి 65% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం చీమలకు పిండి పదార్థాలను తినిపించండి. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు పని ప్రవర్తనకు సంబంధించి కొన్ని వివాదాలు ఉంటే వాటిని ఈరోజే పరిష్కరించవచ్చు. ఈరోజు మీ వ్యాపారంలో కొన్ని కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇది భవిష్యత్తులో మీకు మంచి లాభాలను ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగానే ఉంటుంది. మీరు కుటుంబ వ్యాపారంలో కొంచెం రిస్క్ తీసుకుంటే అది మీకు మంచి లాభాలను ఇస్తుంది. మధ్యతరగతి ప్రజలు డబ్బు పెట్టుబడికి దూరంగా ఉండండి. ఈరోజు సాయంత్రం కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అందులో మీరు కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు 78% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం శ్రీ శివ చాలీస పఠించండి. తదుపరి మకర రాశి. ఈ రాశివారు ఈరోజు మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీ మనస్సు దానిపై ఏకాగ్రత వహించదు. మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ మనస్సును ఏకాగ్రతగా ఉంచి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే మీరు విజయం సాధించగలుగుతారు. ఈరోజు మీరు ఎవరికైనా సహాయం చేయడానికి ముందుగా వస్తే అతను దానిని మీ స్వార్థంగా భావించవచ్చు. ఈరోజు మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వారు మీకు హాని చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. మొత్తంగా చూస్తే ఈ రాశి వారికి ఈరోజు 61% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం ఈరోజు సూర్యనారాయణుడికి అర్ఘ్యం సమర్పించండి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు చాలా విషయాల్లో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ ఆహారపు అలవాట్లను నియంత్రించాలి. ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఈ కారణంగా మీ కీర్తి ప్రతి చోట వ్యాపిస్తుంది. ఈరోజు మీకు సామాజిక రంగంలో గౌరవం లభిస్తుంది. మీరు ఈరోజు సాయంత్రం స్నేహితుడిని కలవచ్చు. అందులో మీరు కొంత ప్రత్యేక సమాచారాన్ని పొందొచ్చు. మొత్తంగా చూసినట్టయితే ఈ రాశి వారికి ఈరోజు 77% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం ఈరోజు పేదలకు బట్టలు అన్నదానం చేయండి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ పాత పనులు ఆలస్యమవుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. దీంతో మీ మనస్సులో సంతోషంగా ఉంటుంది. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఈరోజు మీ స్వభావంలో కొంత చిరాకు రావచ్చు. మీకు కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు ఉండొచ్చు, కానీ మీ ప్రసంగంలో మాధుర్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ రాశి వారికి ఈరోజు 81% వరకు అదృష్టం లభిస్తుంది. వీరికి పరిహారం ఈరోజు శ్రీకృష్ణుడికి వెన్న లేదా పంచదార సమర్పించండి. స్వస్తి.